ప్రస్తావించా, వక్ఫ్ బోర్డు అనేటటువంటిది రద్దు చేస్తే హిందూ సంఘాలు లేదా హిందువులకు సంబంధించిన కొంతమంది ఇండివిజువల్స్ ఎన్డీఏ ప్రభుత్వం అయ్యేటప్పుడు వక్ఫ్ బోర్డు రద్దు చేసి పడేశారు ఆంధ్రాలో అంటున్నారు. అది ఏం కాదు, ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు పెడతారు. నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది వక్ఫ్ బోర్డు ఎట్ట రద్దు చేస్తారని, 2028 దాకా టైం ఉంటాయని. వెంటనే తెలుగుదేశం స్పందించి అబ్బెబ్బే వక్ఫ్ బోర్డు రద్దు చేయడం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు వాళ్ళు సరిగ్గా నిబంధనల ప్రకారం పాటించలేదు కాబట్టి రద్దు చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక పెద్ద లిటిగేషన్ వైపుకి వెళ్తుందా? యాక్చువల్గా కోర్టులో కేసులు ఉన్నాయి, చైర్మన్ వక్ఫ్ బోర్డు చైర్మన్ నియమించకుండా ఆగినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు దానికి మధ్య మార్గ పరిష్కారంగా బాబు సర్కార్ తెలివిగా ఎత్తుగడ ఏమేసిందంటే, పలువురు సవాల్ చేశారు కాబట్టి అప్పుడు తెలుగుదేశమే సవాల్ చేయించింది, ఇప్పుడు ఆ సవాల్ చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని స్టే ఇస్తే ఇప్పుడు కంప్లీట్గా అది ఎత్తేబిచ్చి అంటే జీవో విత్డ్రా చేసుకోవడం ద్వారా మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డుపడుతుందా? కొత్త వక్ఫ్ బోర్డుకి ఇప్పుడు ఎవరైతే ఈ పదవులు కోల్పోతారో వక్ఫ్ బోర్డు వాళ్ళు కోర్టులో కేసేస్తే కనుక మళ్ళీ ఇది ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మహిళా కమిషను, వక్ఫ్ బోర్డు, సమాచార కమిషనర్లు ఇట్లాంటిది రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి పోస్టులు అది తీసేయాలంటే కనుక దానికి చాలా తతంగం ఉంటుంది. అది జరపకపోతే దెబ్బ ఏం జరుగుతుందో చూద్దాం.